విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ అన్నారు. మాంటిసోరీ విద్యార్థులు ఆ దిశగా ప్రయోగాలతో ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. తెనాలి పట్టణంలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తూ సిఎన్సి డ్రాయింగ్ రోబోట్ను రూపొందించారు. ఈ రోబోట్తో కంప్యూటర్లో రూపొందించిన డిజైన్లు, అక్షరాలు, చిత్రాలను స్వయంచాలకంగా కాగితంపై గీసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు మార్గదర్శకంలో విద్యార్థులు చేసిన ఈ ప్రాజెక్టును శుక్రవారం సాయంత్రం ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. పిల్లలను అభినందించారు. ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఇలాంటి ప్రాజెక్టు ఎంతో సహాయపడతాయని స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే చెప్పారు. తమ విద్యార్థులు రూపొందించిన సిఎన్సి డ్రాయింగ్ రోబోట్పై గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు మాంటిసోరీ అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ల్యాబ్లో ఉన్నారు. ఈ ల్యాబ్లో ఏంటంటే పిల్లలకి చిన్న వయసులో నుంచి సైన్స్ మీద ఒక అవగాహన రావడానికి, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఒక అవగాహన రావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో స్టార్ట్ చేసింది ఈ ల్యాబ్. ఈ ల్యాబ్లో పిల్లలు రకరకాల ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. లైక్ డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ అదర్ రోబోటిక్స్, డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి ఇచ్చిన ఈ నాలెడ్జ్ ప్రకారం మన స్కూల్లో ఉన్న 9th క్లాస్ పిల్లలు ఒక ఐటెం తయారు చేశారు. ఇదేంటంటే డ్రాయింగ్ రోబోట్ అంటారు దీన్ని. ఈ రోబోట్ సహాయం వలన చాలా పిక్చర్స్ వాళ్ళు డ్రా చేశారు. పిక్చర్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ డ్రాయింగ్ కూడా ఒకటి మీకు చూపిస్తారు. మాంటిసోరీ పాఠశాల గురిపాలెం రోడ్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఉండేటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల నాడే మరి ఈ పాఠశాలకి అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మోరే గారి ఆధ్వర్యంలో మరి జేమ్స్ మోరే గారు చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ రోబోటిక్ ప్రింటింగ్ సంబంధించి మరి పిల్లలకు తర్ఫీదిస్తూ చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరూ పాల్గొనేటట్టు చేయడం జరిగింది. ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. పిల్లలు చక్కగా మంచి డయాగ్రామ్స్ని గీయటం అనేది జరుగుతుంది. ఈ ఆర్ట్స్ సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ని కలుగు చేయటం, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిల్లలందరూ కూడా మరి ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లలు ఇంకా ఎక్కువ మంచి మంచి డయాగ్రామ్స్ని గీయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి A 9th grader at Montessori School, Tenali. And this is Sarvani, and this is Chinmay, and this is Likta Priya. And we are thrilled to share how we build our super cool drawing robot. First, we got hands-on training in 3D printing technology. Then we learned Tinkercad software to design 3D parts in our robot. It was so fun, turning our ideas into digital models. Once the 3D printing was done, we gathered all the materials we needed, like linear shafts, stepper motors, an Arduino Uno with a CNC shield, a wood sheet, power adapters, a timing belt, and even cooling fans. By using all these materials, we built our drawing robot prototype step by step. Next, we jumped into designing sketches using Inkscape software. It was awesome. We can create files, text, and all other cool designs. After that, we converted them into C code, which is like the instructions for our... It's boom a pen, and he started sketches on a paper. Watching it was the life was amazing. It took us 5 days of hard work at Montessori English Medium School, Tenali, and it cost around 25,000 rupees for making this project. But we did it. We successfully did our project, drawing robot prototype, and we are not going to stop here. Soon we are going to plan to work on a bigger version that can draw on whiteboards with markers to make classroom way faster. We want to say a huge thank you for making our drawing robot possible to our awesome school, Montessori School, Tenali. Thank you for giving us this amazing Atal Tinkering Lab where we can explore and create more cool projects like this. Currently, this drawing robot is drawing a solar system. Your support and encouragement mean the world to us. And to the Skyspace team, a massive shout out for their incredible mentorship and guided us step by step how to bring the robot to life.